హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎంఆర్ డిఫెన్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. సో మనం ఈరోజు మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసి 28 జూన్ 2026 సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట. ఈ రోజు నుంచి మనకు ప్రతిరోజు ఏ రోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ మనకు మన ఛానల్లో అయితే రావడం జరుగుతుంది. అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. ఇక్కడ కనుక మీరు చూసుకుంటే ప్రధాని మోదీ సెషల్స్ దేశ పర్యటన చేయడం అయితే జరిగింది. సో అందులో వచ్చేసి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చూసుకుందాము. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఏ దేశాన్ని సందర్శించారు అనేసి అయితే మనకు ఒక క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే అది వచ్చేసి సెషల్స్ అనమాట. సో ఇక్కడ మనం కొన్ని క్వశ్చన్స్ కూడా మనం డిబేట్ చేసుకోవాలి. సో అది ఏంటిది అని అంటే, మనకు ఇటీవల ప్రధాని సెషల్స్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మోదీకి సెషల్స్ అత్యున్నత పురస్కారం అయితే ఇవ్వడం జరిగింది. ఆ అత్యున్నత పురస్కారం ఏంటిదంటే గార్డియన్ ఆఫ్ ది బ్లూ హరిజన్ అనే ఒక అత్యున్నత పురస్కారం అయితే ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు మనం మొత్తం విదేశీ పర్యటనలు అంటే 2014-26 మే తర్వాత నరేంద్ర మోదీ మొత్తం విదేశీ పర్యటనలో 101 చేయడం జరిగింది. సో అది సెషల్తో కలిపి. అయితే ఇక్కడ మనం ఏం పరిగణించాలంటే ఒక్క దేశానికి రెండు సార్లు 3 సార్లు సందర్శించినా కూడా మనం ఒకసారి మాత్రమే ఇందులో పరిగణనలో తీసుకోవాలి. కాబట్టి మనకు సెషల్స్ దేశంతో కలిపి ఇప్పుడు 79 దేశాలు ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించడం అయితే జరిగింది. సో ఇక్కడ కనుక మరి చూసుకుంటే దీనికి రైట్ ఆప్షన్ వచ్చేసి సెషల్స్ అన్నమాట. అండ్ సెకండ్ క్వశ్చన్ కనుక ఒకసారి మనం చూసుకుంటే సెషల్స్ ఏ మహాసముద్రంలో ఉంది? సో ఇక్కడ చూడొచ్చు, సెషల్స్ ఈజ్ లొకేటెడ్ విచ్ ఓషన్ అని అన్నప్పుడు ఇక్కడ మనకు ఇండియన్ ఓషన్ అంటే హిందూ మహాసముద్రంలో సెషల్స్ అనేది ఉంది. అండ్ దాంతోపాటు క్వశ్చన్ నెంబర్ 3 కనుక ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ ఆల్దబ్రా జైంట్స్ టార్టాయిస్ అంటే ఆల్దబ్రా జైంట్ తాబేళ్ళు ఏ దేశంలో కనిపిస్తాయి అనేసి క్వశ్చన్ ఉంది. అంటే ఆల్జబ్రా జైంట్ టార్టాయిస్ ఆర్ నేటివ్ టు విచ్ కంట్రీ? సో ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ ఇప్పుడు మనం సెషల్స్ దేశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఆల్దబ్రా జైంట్ తాబేళ్ళు సెషల్స్ అనే దేశంలో అయితే మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు, ఆల్దబ్రా తాబేళ్ళు దేనికి ప్రసిద్ధి చెందినది? ఆల్దబ్రా జైంట్స్ టార్టాయిస్ ఆర్ ఫేమస్ ఫర్ అంటే ఇక్కడ లార్జ్ సైజ్ అండ్ లాంగ్ సైజ్ లైఫ్ అంటే అవి ఎక్కువ కాలం బతుకుతూ ఉంటాయి అన్నమాట. సో పెద్ద సైజు తోటి ఉంటాయి. సో అందుకనేసి మనం మన న్యూస్లో కూడా చూసాము, చాలా పెద్ద తాబేల్ని కలవడానికి పోతున్నారు పిఎం అనేసి చెప్పడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5 కనుక చూసుకుంటే పిఎస్ లెస్ పవర్ అంటే ఏమిటి? పిఎస్ లెస్ పవర్ ఈజ్ ఏ. సో ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి ఫాస్ట్ పెట్రోల్ వెసల్ అనమాట, ఫాస్ట్ పెట్రోల్ వెసల్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 6 కనుక చూసుకుంటే భారత్ పిఎస్ లెస్ పవర్ను ఏ దేశానికి అందించినది? సో ఇక్కడ చూడొచ్చు, ఇండియా గిఫ్టెడ్ పిఎస్ లెస్ పవర్ టు విచ్ కంట్రీ? ఆప్షన్ చూడొచ్చు, నేపాల్, భూటాన్, సెషల్స్, మాల్దీవ్స్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సెషల్స్ దేశానికి ఇండియా గిఫ్ట్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ పిఎం మోడీ మీట్స్ క్వీన్ మ్యాక్సిమా, ప్రధాని మోదీ ఇటీవల ఎవరిని కలిశారు అనేసి క్వశ్చన్ మనకు వస్తుంది కరెంట్ అఫైర్స్లో. పిఎం మోడీ రీసెంట్లీ మీట్ హూమ్ అన్నప్పుడు క్వీన్ మ్యాక్సిమా. సో ఇక్కడ చూడొచ్చు, క్వీన్ మ్యాక్సిమా ఏ దేశానికి చెందిన రాణి అనేసి మనకు క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. అప్పుడు మనం నెదర్లాండ్ అనేసి క్లిక్ చేయాలి. నెదర్లాండ్ దేశానికి చెందినటువంటిది వ్యక్తి క్వీన్ మ్యాక్సిమా. తర్వాత క్వశ్చన్ నెంబర్ 9 చూసుకుంటే ఎస్సీఓ ఉమెన్స్ ఫోరం 2026 అంటే ఇక్కడ ఎస్సీఓ యొక్క పూర్తి రూపం ఏమిటి అనేసి మనకు క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్సీఓ? ఎస్సీఓ అంటే షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్స్. సో ఇది ఎస్సీఓ యొక్క ఫుల్ ఫామ్. అండ్ ఎస్సీఓ హ్యూమన్ ఫోరం ప్రధాన లక్ష్యం ఏమిటి అనేసి అడిగినప్పుడు ఇక్కడ చూడొచ్చు, మనం ఉమెన్ ఎంపవర్మెంట్ అనేసి చెప్పాలి. అండ్ 11th క్వశ్చన్ కనుక చూసుకుంటే రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనం ఏ రంగానికి సంబంధించినది? రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనం ఈజ్ రిలేటెడ్ టు రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినది. అదే ఆ సమ్మేళనం అంటే ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ది మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఈజ్ అంటే రూరల్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 13 కనుక చూసుకుంటే
ఈ సశ్రుత్ @క్లినిక్ ఏ రంగానికి సంబంధించినది? ఈ సశ్రుత్ @క్లినిక్ బిలాంగ్స్ టు విచ్ సెక్టార్? సో హెల్త్ సెక్టార్కి సంబంధించినటువంటిది ఈ సుశ్రుత్. తర్వాత ఈ సశ్రుత్ @క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశం, ది మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఈ సశ్రుత్ క్లినిక్ ఈజ్ డిజిటల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. అంటే డిజిటల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. సో ఇక్కడ గోయిస్ట్ పాలసీ ఒడిషా, అంటే గోయిస్ట్ పాలసీని ప్రారంభించిన రాష్ట్రం ఏది? సో అక్కడ ముందే మనకు టాపిక్లో ఉంది. సో ఒడిషా అనమాట. గోయిస్ట్ పాలసీని ప్రారంభించింది ఒడిషా రాష్ట్రం అనేది ప్రారంభించింది. తర్వాత గోయిస్ట్ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? సో ట్రేడ్ విత్ ఈస్టర్న్ కంట్రీస్. ది మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ గోయిస్ట్ పాలసీ ఈస్ ట్రేడ్ విత్ ఈస్టర్న్ కంట్రీస్. ఇక్కడ గ్లోబల్ డిమ్మింగ్ అనమాట. గ్లోబల్ డిమ్మింగ్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద గ్లోబల్ డిమ్మింగ్? సో ఇక్కడ గ్లోబల్ డిమ్మింగ్ అంటే రిడక్షన్ ఇన్ సన్లైట్ రీచింగ్ ఎర్త్. సో రిడక్షన్స్ ఇన్ సన్లైట్ రీచింగ్ ఎర్త్ అనమాట గ్లోబల్ డిమ్మింగ్ అంటే. గ్లోబల్ డిమ్మింగ్కు ప్రధాన కారణం ఏమిటి అంటే ఇక్కడ ది మేజర్ కాజ్ ఆఫ్ గ్లోబల్ డిమ్మింగ్ ఈజ్ ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ అనేది ప్రధాన కారణం అనమాట. సో ఇక్కడ 19th క్వశ్చన్ కనుక చూసుకుంటే ఓపెన్ ఏఐ భారతీయ విభాగం ఎండీగా ఎవరు నియమితులయ్యారు? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఓపెన్ ఏఐ ఇండియా? సో ఇక్కడ చూడొచ్చు, దీనికి వచ్చేసి మనకు ప్రభజిత్ సింగ్ అనే వ్యక్తి ఎండీగా వ్యవహరిస్తున్నారు ఓపెన్ ఏఐకి. సో ఇక్కడ ప్రభజిత్ సింగ్ ఏ సంస్థ భారతీయ విభాగానికి ఎండీగా నియమితులయ్యారు? ఆప్షన్ డి ఓపెన్ ఏఐ. సో ఇది అండి 28 జూన్ 2026 సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. 29 జూన్ 2026 సంబంధించిన కరెంట్ అఫైర్స్ రేపు మార్నింగ్ మనం సెషన్లో చూసుకుందాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్, వందే మాతరం.